అంటే పార్టీ ఫిరాయింపు చట్టం గావచ్చు, లేకుంటే 10వ షెడ్యూల్ గావచ్చు. అందులో లోపాలు ఉండడం వల్లనే ఇంత కథనానికి దారి తీస్తా ఉందని అంటారు. ప్రధానంగా ఎటువంటి లోపాలున్నాయంటారు? యాక్చువల్‌గా ఈ 10థ్ షెడ్యూల్ అమెండ్మెంటు ఈ యాంటీ డిఫెక్షన్ లా పట్టుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఇవాళ ఈ డిఫెక్షన్స్‌కు కాంగ్రెస్ ప్రభుత్వమే పాల్పడటం ఫస్ట్ రాజీవ్ గాంధీని అవమానించినట్టు. హ్మ్. ఇది దిస్ వాస్ బ్రాట్ ఇన్ బై రాజీవ్ గాంధీ. ఈ యాంటీ డిఫెక్షన్ లాను సూత్రీకరణ చేసి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 10థ్ షెడ్యూల్‌లో పొందుపరిచినటువంటిది రాజీవ్ గాంధీ గారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్క్ డైరెక్ట్‌గా రాజీవ్ గాంధీని అవమానిస్తా ఉన్నాడు నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే, పాపం రాజీవ్ గాంధీ గింత క్రూర మనస్తత్వం ఉన్న వ్యక్తులు వస్తారని ఆయన కూడా కలలు కనలే. ఎట్లయితే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు, ఆ రాజ్యాంగాన్ని కూడా ఇన్ని చోట్ల తూట్లు పడవచ్చు, పొడుస్తారు అని చెప్పని, పొడిచేటోళ్ళు కూడా పుడతారు అని చెప్పని ఆయన అనుకోలేదు. అట్లే రాజీవ్ గాంధీ గారు కూడా దాంట్లో ఉన్న చిన్న లొసుగు, స్పీకర్ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ, కాన్స్టిట్యూషనల్ అథారిటీని దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ స్పీకర్‌కు కూడా గడువు నియంత్రించాలా అని చెప్పని ఆయన అనుకోనుంటే ఆయననే పెట్టుండేవాడు. స్పీకర్ కుర్చీలో కూర్చోంగానే వాళ్ళొక పెద్ద హుందా కుర్చీ అది. హ్మ్. రాజకీయాలకు అతీతమైనటువంటి ఒక కుర్చీ, రాజ్యాంగానికి ప్రతినిధిగా ఉండే కుర్చీ, అన్ని పార్టీలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడే కుర్చీ కాబట్టి, ఆ కుర్చీలో కూర్చున్నోళ్ళు గొప్పవాళ్ళే వస్తారు, గొప్పవాళ్ళే ఉంటారు. వాళ్ళపైన ఏ ముఖ్యమంత్రులు గాని, ప్రధానమంత్రులు గాని, లేకపోతే ఎవరు కూడా వాళ్ళపైన ఒత్తిడి చేయలేరు అని పాపం బహుశా రాజీవ్ గాంధీ గారు అనుకోనుంటారు. అనుకోనుంటే ఆయన రాజీవ్ గాంధీ వుడ్ హావ్ ఇన్సర్టెడ్ దట్ పర్టిక్యులర్ క్లాజ్. పట్టుకొచ్చిన ఆయనే కాబట్టి, ఆ క్లాజ్ కూడా పెట్టుండేవాడు. కానీ స్పీకర్ వ్యవస్థ పైన గౌరవంతో, ఆ కుర్చీ పైన గౌరవంతో ఆయన పెట్టలేదు. ఇవాళ రాహుల్ గాంధీ ఏమన్నాడు? నేను స్పీకర్ వితిన్ ద టైమ్ ఫ్రేమ్‌లో డిసైడ్ చేసే విధంగా ఆటోమేటిక్ డిస్‌క్వాలిఫికేషన్ అయ్యేటట్టుగా నేను చట్టం పట్టుకొస్తా అని చెప్పిండు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఆయన రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ అనుచరుడే అయినట్టయితే, నిజమైన కాంగ్రెసోడైతే ఈ డిఫెక్షన్స్‌ని ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ డిఫెక్షన్ జరిగినట్టయితే, డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ అయినట్టయితే, కోర్టులు చెప్పకముందే స్పీకర్ వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని, పారదర్శక వాతావరణాన్ని కల్పించాలా. తమాషాలు చేస్తే ప్రజలు కర్రుగాల్చి వాతలు పెడతారు. సో, ఫైనల్‌గా ఇది ఖైరతాబాద్‌లో మీరు సీనియర్ నేతగా అయితే ఉన్నారు. అక్కడ ఉప ఎన్నికలొస్తే దాసరి శ్రవణ్ గారు పోటీలో ఉండబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి అని గూడా కొన్ని వార్తలొస్తా ఉన్నాయి. ఎట్లా ఉంటుంది? మీరు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పని, లేకపోతే పిల్ల పుట్టకముందే కుల్ల పుట్టినట్టు వార్తలు చేయకండి. ఇవన్నీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తది ఇవన్నీ. నేను నేను 2018లో పోటీ చేసినాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ హాస్ టు బి డన్ విల్ బి డిసైడెడ్ బై ద పార్టీ.